ప్రతిక్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. శుక్రవారం శాసనసభలో తీవ్ర దుమారం చెలరేగింది. జాబ్ క్యాలెండర్పై ఉప ముఖ్యమంత్రి బట్టి ప్రకటన అనంతరం జాబ్ క్యాలెండర్పై మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ సభాపతిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ కూరగా తిరస్కరించారు. దీనిపై కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరుస్తూ సభను అడ్డుకునేందుకు యత్నించారు. ప్రకటనపై చర్చ ఉండదంటూ శాసనసభ నియమావళిని బట్టి చదివి వినిపించారు. అయినప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభాపతి పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. అప్పటికే బట్టి శాసనమండలికి వెళ్లారు. డిప్యూటీ సీఎం వచ్చాక మాట్లాడే అవకాశం ఇస్తానని సభాపతి అనేకసార్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శాంతించలేదు. దాదాపు 20 నిమిషాల పాటు పోడియం వద్దే నిలిచిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నిరసన సాగుతుండగానే హైదరాబాద్ మెట్రో సిటీపై లఘు చర్చ మొదలైంది. ఇటీవలే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రసంగిస్తున్నారు. ఆయన తన ప్రసంగం కొనసాగిస్తుండగా కౌశిక్ రెడ్డి ప్రసంగించడానికి వీల్లేని ఓ పదం ఉపయోగించారు. దీనిపై దానం నాగేందర్ తోలు తీస్తా, ఏమనుకుంటున్నావురా మీరు అని హెచ్చరించారు. బయటకు రారా చూసుకుందాం, బయట తిరగనీయకుండా చేస్తా అంటూ దానం కూడా ప్రసంగించడానికి వీల్లేని పదం వాడారు. దీనిపై కౌశిక్ రెడ్డి బయట పడేందుకు ఇక్కడే చూసుకుందాం అంటూ మరింత రెచ్చగొట్టారు. దానం నాగేందర్ మరింత ఆగ్రహంతో తన స్థానం నుంచి కౌశిక్ రెడ్డి వైపు కదిలారు. స్పీకర్ పోడియం నుంచి కౌశిక్ రెడ్డి సైతం ఆయన వైపు వచ్చారు. ఫలితంగా సభలో ఒక్కసారి గందరగోళం నెలకొంది. దానం నాగేందర్ కు మద్దతుగా 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పక్కకు చేరారు. సభ ఒక్కసారిగా అదుపు తప్పడంతో 25 మంది మార్షల్స్ ని లోనికి పిలిపించారు. దానం నాగేందర్ భాషపై కేటీఆర్, పల్లా రాజేశ్వరరెడ్డి ఇతర సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం సభలో దానం ప్రసంగం కొనసాగిస్తుండగా అప్పుడే సభలోకి హాజరైన మజ్లిస్ పక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడారు. సభ మర్యాదను కాపాడాల్సిన సభ్యులు ఇలాంటి పదజాలం వాడటం సరికాదంటూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సభకు క్షమాపణ చెప్పాలని కోరారు. దీనికి దానం స్పందిస్తూ 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని, సభ మర్యాద గురించి తనకు తెలుసని, అయినా తన మాటలు ఎవరికైనా బాధ కలిగిస్తే క్షమాపణ కోరుతున్నానని అన్నారు. దీంతో గొడవ సద్దుమణిగింది. గతంలో కేటీఆర్ గారు ఎస్ఎన్డిపి బయట కూడా తిరగని కొడుకా మేములని ఏమనుకుంటున్నారా మీరు? తోలు తీస్తా కొడుక ఒక్కొక్కంది, తోలు తీస్తా ఒక్కొక్కంది చెప్తున్నా, తోలు తీస్తా ఏమరే బయట కూడా తిరగని అని చెప్తున్నా నేను. విపత్తులు కానీ ఇది హైదరాబాద్ కు సంబంధించినటువంటి గతంలో కేటీఆర్ గారు ఎస్ఎన్డిపి ఊసుకోపోయి బయట కూడా తిరగని కొడుకా మేములని ఏమనుకుంటున్నారా మీరు? తోలు తీస్తా కొడుక ఒక్కొక్కంది, తోలు తీస్తా ఒక్కొక్కంది చెప్తున్నా, తోలు తీస్తా ఏమరే బయట కూడా తిరగని అని చెప్తున్నా నేను. విపత్తులు కానీ ఇది హైదరాబాద్ కు సంబంధించినటువంటి గతంలో కేటీఆర్ గారు ఎస్ఎన్డిపి ఊసుకోపోయి బయట కూడా తిరగని కొడుకా మేములని ఏమనుకుంటున్నారా మీరు? తోలు తీస్తా కొడుక ఒక్కొక్కంది, తోలు తీస్తా ఒక్కొక్కంది చెప్తున్నా, తోలు తీస్తా ఏమరే బయట కూడా తిరగని అని చెప్తున్నా నేను. విపత్తులు కానీ ఇది హైదరాబాద్ కు సంబంధించినటువంటి గతంలో కేటీఆర్ గారు ఎస్ఎన్డిపి ఊసుకోపోయి బయట కూడా తిరగని కొడుకా మేములని ఏమనుకుంటున్నారా మీరు? తోలు తీస్తా కొడుక ఒక్కొక్కంది, తోలు తీస్తా ఒక్కొక్కంది చెప్తున్నా, తోలు తీస్తా ఏమరే బయట కూడా తిరగని అని చెప్తున్నా నేను.